మహబూబాబాద్ జిల్లా సీరోల్ సీనియర్ జర్నలిస్టు బేతమల్ల సహదేవ్ జన్మదిన వేడుకలు జర్నలిస్టుల ఆధ్వర్యంలో ఘనంగా కురవి జర్నలిస్టుల మండల ఉపాధ్యక్షులు గండమల్ల రోషయ్య అధ్యక్షతన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్షులు చిత్తనూరు శ్రీనివాస్, బీఆర్ఎస్ నాయకులు అజ్మీర్ కోటేష్, పీడీఎస్యు జిల్లా ప్రధాన కార్యదర్శి బానోత్ దేవేందర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా కుర్వి మండల జర్నలిస్టు ఉపాధ్యక్షులు గండమల్ల రోషయ్య మాట్లాడుతూ పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటున్న సీనియర్ జర్నలిస్టు జిల్లా దాడుల నియంత్రణ కమిటీ కో కన్వీనర్ బేతమల్ల సహదేవ్కి మండల జర్నలిస్టు తరపున హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కుర్వి సీనియర్ జర్నలిస్టు బాలునాయక్, మండల కోశాధికారి నాగరాజ్, ఉపాధ్యక్షులు ఎస్కే కాజా, పొన్నబోయిన వెంకన్న, సంఘ సభ్యులు కొప్పుల శ్రీనివాస్, కొల్లూరి గణేష్, నాగేశ్వరరావు, పేరాల ఉపేందర్, అంబేద్కర్ గ్రామ పార్టీ అధ్యక్షులు నాగరాజ్, జనసేన మండల అధ్యక్షులు బూరుగుల ఉపేందర్ తదితరులు పాల్గొన్నారు. సీనియర్ జర్నలిస్ట్ బేతమల్ల సహదేవ్ గారి పుట్టినరోజు సందర్భంగా దాడుల నియంత్రణ కో కన్వీనర్ జిల్లా సహదేవ్ గారి పుట్టినరోజు సందర్భంగా కురి మండల కేంద్రంలోని మండల జర్నలిస్టులు అందరూ ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం ముందు ఘనంగా వేడుకలు జరుపుకోవడం జరిగింది. ఆదర్శంగా ఉంటూ ఈరోజు ఆయన చేసే కార్యక్రమాలు జర్నలిస్టుల అందరి తరపు నుండి ఆయనకు ప్రత్యేకంగా శుభాకాంక్షలు జరపడం జరిగింది. వారు జర్నలిస్టుల 18 సంవత్సరాలు వచ్చి మన ప్రజల కోసం ఎన్నో వార్తలు రాయడం జరిగింది. దానికి చాలామంది అధికారుల ద్వారా శిష్యునిగా విరిగిన ఆయన నాకు గురువు. ఆయన చాలా వరకు అయితే ఆయన నాకు పెట్టిన భిక్ష ఏంటంటే, తమ్ముడు మనం ఎంత ఎదిగినాం కాదు, ఎంత ఒదిగినది ముఖ్యం ఉంటుంది అని చాలా వరకు ఓపిక నేర్పుతాడు. ఆయన ద్వారా నేను నేర్చుకున్న ఇదొకటి బాగా నేర్చుకున్నా. జర్నలిస్టుల పరంగా అయితే వాస్తవానికి వార్తలు మనం ఎంతవరకు వార్త రాయడం కావాలి, సర్క్యులేషన్ పెంచుకోవాలి, వార్త రాస్తే మనం గుర్తిస్తారనే కోణంలో ఆయనే చెప్పిండు మాకు. ఈ మనం ఒకళ్ళు వార్తలు జర్నలిస్టులు అంటే ఇలా ఉండాలి, ఇలా రాయాలి అనే కోణంలో కూడా ఆయనను చూసుకొని నేర్చుకొని ఆయన కింద మేము చాలామంది కూడా ఆదర్శంగా తీసుకొని ఆయనని మేము ఇలా వార్తలు పెట్టడం కానీ ఏదున్నా కానీ ఆయన ద్వారా మేము కోణంలో కానీ ఒక వెలుగుతున్నామంటే ఆయన స్ఫూర్తిగా, ఆయన ఆదర్శంగా కానీ తీసుకోవడం జరిగింది. అందులో ఒకటి ఆయన చాలా వరకు జర్నలిస్టులలో అన్న అంటే ఆపదలో కానీ ఏదున్నా కానీ ఆయన ఒక అన్నగా, పెద్దన్నగా మా జర్నలిస్టుల తరపు నుండి, ఐజేఈ నుండి వచ్చేసి మీకున్నా నేనున్నా తమ్ముడు మీకేం కావాలి. హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ తన కలంతో ఎన్నో సమాచారాన్ని, ప్రజా సమస్యలపై తిరుగులేని పోరాటం చేస్తూ ప్రజా సమస్యలపై కొట్లాడి ప్రజా సమస్యలను వెలుగులో తీసుకొచ్చి పరిష్కారం చేసే దిశగా బేతమల్ల సహదేవ్ అన్న పోరాడుతున్నారు. అదే కాకుండా రాష్ట్రంలో, దేశంలో ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్న ప్రజలపై, దాడులపై వారి కళాన్ని పదును పెట్టి ఎన్నో సమాచారాన్ని వెలుగులోకి తీసుకొచ్చి ఈ యొక్క సమాచారాన్ని వెలుగుపరుస్తూ, అంతేకాకుండా వాళ్ళ యొక్క కృషిని, వాళ్ళ యొక్క సమస్యల్ని పై అధికారుల దృష్టికి తీసుకువెళ్తూ ఆ యొక్క సమస్యను పరిష్కరించే దిశగా కొట్లాడుతున్న బేతమల్ల సహదేవ్ అన్న, అంతేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా, జిల్లా వ్యాప్తంగా ఎన్నో సమస్యలను, దోపిడీ వర్గాలను కుంచివేసే దిశగా వారి కళాన్ని పదును పెడుతూ వారి సమస్యల్ని పరిష్కరించే దిశగా కృషి చేస్తున్న బేతమల్ల సహదేవ్ అన్న